గొప్పదని, ఆ స్త్రీ ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా తను చేసినటువంటి సేవలు వెలకట్టలేనివని పాలకోడేరు మండలం ఎంపీపీ చంటిరాజు అన్నారు. పాలకోడేరు మండలం విశాఖోడేరులో సెయింట్ జాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ డిఆర్ స్వర్ణలత అధ్యక్షతన మహిళా దినోత్సవ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంటిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్క స్త్రీని మనం గౌరవించాలని కొనియాడారు. సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థుల యొక్క తల్లులను, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 200 మంది పైగా మహిళలను సన్మానించడం జరిగింది. తల్లిదండ్రులకు, విద్యార్థులకు కాళ్లు కడిగి దీవెనలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ డిఆర్ స్వర్ణలత, గ్రామ సర్పంచ్ బొల్లా శ్రీనివాస్, పాలకోడేరు మండల అధ్యక్షులు భూపతిరాజు, సత్యనారాయణరాజు, వైఎస్ ఎంపీపీలు సోడా నరేష్, ఆదాడ లక్ష్మీ తులసి, శృంగవృక్షం సర్పంచ్ జంగం సూరిబాబు, పెనుమాల జాన్ రాజశేఖర్ బాబు, రిచీ జాన్ కిడ్స్, కాటం సుందర్శేఖర్, బైరెత్తిన గోపిస్వామి, చందు గ్రామ పెద్దలు మరియు సెయింట్ జాన్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. కమ్ టు ద డయాస్. అలాగే పాలకోడేరు, అలాగే విశాఖోడేరు గ్రామ సర్పంచ్ బల్లం శ్రీను గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే వైఎస్ ఎంపీపీ గారు సోడదాసి నరేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ హ్యాపీగా ఉంటారు. అందులో ప్రెసిడెంట్ గారు గ్రామాన్ని చాలా ఇంకా ఇన్నోవేటివ్ గా డెవలప్ చేయాలనుకునే సారు. ఆ సారు నాకు హార్ట్లీ అనమాట, నా తమ్ముడు, నాకు అసలు హార్ట్ స్మైల్. ఆయన ప్రతి ప్రోగ్రామ్కి స్కూల్ 2001లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్కి మిస్ అయినా మనం ఊరుకునేది లేదు. ఓకే, నేను ఈ ప్రోగ్రామ్ సార్కి ఇస్తున్నాను. సార్ మీరు కొంచెం ఈ ప్రోగ్రామ్ హ్యాండిల్ చేస్తే ఒక 10 minutesలో ఈ ప్రోగ్రామ్ మనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే మనం టీచర్స్ని ఆనర్ చేసుకుని తర్వాత మన ఎంపీపీ సార్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓన్లీ లేడీస్ అంటే సన్మానిస్తుంది. హలో సూర్య అన్నయ్య, మా శృంగవృక్షం గ్రామ సర్పంచ్ గారు జంగం సూరిబాబు గారికి సెయింట్ జాన్స్ స్కూల్ స్టాఫ్ తరపున, స్కూల్ యాజమాన్యం తరపున సిరి సత్కారం ఏర్పాటు చేశారండి. మీరు మార్నింగ్ నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి చాలా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు. ఓకే, దయచేసి అందరూ కూడా, మదర్స్ అందరూ కూడా మీరు తెచ్చిన ప్లేట్. ఇప్పుడున్న కొందరు తల్లులాగా నాకెందుకు ఈ బరువు, నాకెందుకు ఈ భారం అనుకుంటే ఎప్పుడో ఏ చెత్త కుప్పల్లోనో ఏ మురికి కాలువల్లోనో దొరికేవాళ్ళు. ఆవిడలా అనుకోలేదు. నా కడుపులో నా జీవితాన్ని ఈ రోజు మనం ఇంత ఆనందంగా జీవిస్తున్నాం. నీకు వందనం, ఈ జన్మనిచ్చిన తల్లి నీకు పాదాభివందనం. భూమిలో తొలి దైవం
అమ్మా నువ్వు లేనిదే లేదు లేదన్నా అమ్మా తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దలై ఎదుగుతున్నప్పుడు తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దలై ఎదుగుతున్నప్పుడు నమ్మకం నిండుతున్నప్పుడు అమ్మ కడుపులో నిండరన్నప్పుడు నమ్మకం నిండుకున్నప్పుడు అమ్మ కడుపులో నిండరన్నప్పుడు కత్తి మీద సాము తీసినట్టుగా కొండంతనప్పుడు అమ్మ తీసుకుంటూ జన్మనిప్పి కొట్ట యాజమాన్య వారు వారి టీచర్స్ కి చిరు సత్కారం ఏర్పాటు చేశారు. సన్నైన సౌండ్ సాధించిన తత్వానికి సాటెవ్వరు మహిళలకు పోటీ తత్వ
దగ్గరికి రావాలి. గమనిస్ అందరూ కూడా స్టేజీ దగ్గరికి రావాలండి. స్కూల్ టీచర్స్ అందరూ కూడా దయచేసి స్టేజీ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. చైర్లో కూర్చోమని మీ ప్రత్యేకంగా మిమ్మల్ని మేము ఉంటారు. అందులో ప్రెసిడెంట్ గారు గ్రామాన్ని చాలా ఇంకా ఇన్నోవేటివ్గా డెవలప్ చేయాలనుకునే సారు. ఆ సారు నాకు హార్ట్లీ అనమాట. నా తమ్ముడు నాకు అసలు హార్ట్ స్మైల్. ఆయన ప్రతి ప్రోగ్రామ్కి స్కూల్ 2001లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్కి మిస్ అయినా మనం ఊరుకునేది లేదు. ఓకే, నేను ఈ ప్రోగ్రామ్ సార్కి ఇస్తున్నాను. సార్ మీరు కొంచెం ఈ ప్రోగ్రామ్ని హ్యాండిల్ చేస్తే ఒక 10 minutesలో ఈ ప్రోగ్రామ్ మనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే మనం టీచర్స్ని ఆనర్ చేసుకుని తర్వాత మన ఎంపీపీ సార్ గురించి నేను మాట్లాడు. ఎంపీపీ సార్ అయితే మేము 13 members ఎంపీటీసీ 13 members లేడీస్. అంటే లేడీస్ గురించి ఇదో మహిళ దీని వచ్చింది కదా, లేడీస్ ఉంటా. సార్ ఎంత బాగా చూస్తారంటే నిజంగా సార్కి అయితే మాటలు ఉండవు. సార్కి మాటలు లేవు, ప్రేమ మాత్రం కనిపిస్తుంది. సార్ చాలా గ్రేట్ మా సార్ ఆయన. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాండ్ ఓవర్ దిస్ మైక్ టు వైస్ ప్రెసిడెంట్ సార్ బల్లా శ్రీని గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఈ పాఠశాలకు విచ్చేసిన పాలకోడేరు మండల అధ్యక్షుల వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గ్రామ సర్పంచ్ బల్లా శ్రీని గారికి, వైస్ ఎంపీపీ నరేష్ గారికి, అలాగే లక్ష్మీ తులసి గారికి, ముఖ్యంగా సంరక్షణ సర్పంచ్ స్నేహితులు జగన్ శ్రీబాబు గారికి, వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సృష్టికి మూలం స్త్రీ. భారతదేశంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ స్త్రీ. మనది భారతదేశం పురుష ఆధిక్యత గల దేశం అయినప్పటికీ కూడా ఆవిడని 17 సంవత్సరాలు ఏకగ్రీవంగా ప్రధానమంత్రిగా ఆమె పదవిని అధిష్ఠించారు. మన దేశానికి చుట్టూ ఉన్న దేశాల్లో కూడా పాక్లోని బెనజీర్ భుట్టో అధ్యక్షురాలుగా ఆమె పదవిని అలంకరించింది. అంతేకాదు బంగ్లాదేశ్ హసీనా బేగం, అంతేకాకుండా మన శ్రీలంకలో కూడా శ్రీమావో బండారు నాయక్, వీళ్ళందరూ కూడా స్త్రీలే. వాళ్ళు పురుష ఆధిక్యతను అధిగమించి వాళ్ళు వారి దేశాలకి ప్రధానులుగాను అధ్యక్షులుగాను పనిచేశారు. అనాదిగా ఇంటర్మీడియట్లో అంటే డిగ్రీలోని వివిధ స్థాయిల్లోని అందరూ కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళు స్త్రీలే. కాబట్టి అటువంటి ఔన్నత్యం మీ అందరికీ ఉంది. ఎవరు గొప్ప కాదు, ఎవరు బాగా చదివితేనే వాళ్ళే గొప్ప. కాబట్టి మీరందరూ కూడా బాగా చదివి మీ తల్లులకు మంచి గౌరవం తీసుకురావాలి. ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి అన్ని విషయాల్లో ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన పాలకోడేరు మండలం మన తండ్రి సమానులైన మా ఎంపీపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మన సర్పంచ్ గారికి, అలాగే సంరక్షణ సర్పంచ్ గారికి, నరేష్ గారికి జన్మదిన అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి మహిళకి కూడా. మెయిన్ మేడం గారు సెలబ్రేషన్ చాలా బాగా చేస్తారండి. ఊహించిన విధంగా ఎప్పుడు కూడా మనం ఒకటి అనుకుంటే ఆవిడ ఒకటి చేస్తారు. చాలా గొప్పగా ఇన్వైట్ చేస్తారండి. అది సార్ని ఇలా ఇన్వైట్ చేయడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. ముందుగా మన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు ఎంపీపీ గారికి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారికి, అలాగే తులసి లక్ష్మి గారికి, మన శాస్త్ర మాస్టర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సృష్టిలో మహిళ యొక్క పాత్ర చాలా గొప్పది, చాలా మంచి ఔన్నత్యం కలిగినటువంటి పాత్ర అనుకుంది. ఒక మహిళ తల్లిగా ఈ ప్రపంచంలో ఒక తల్లికి ఎంత విలువ ఉందనేది ప్రపంచం మొత్తం
మనకి తెలియజెప్పే విధంగా మన సంస్కృతి కానీ మన సాంప్రదాయాలు కానీ మన ఆచార వ్యవహారాలు కానీ ఇప్పటిదాకా మనం చేస్తూ వస్తున్నాం. అంటే ఒక తల్లికి నిజంగా ప్రపంచంలో తల్లి కన్నా గొప్ప వ్యక్తి అంటూ ఇంకెవ్వరూ లేరు. ఇది మాత్రం నిజం. ఆ తల్లి దగ్గర నుంచే మనందరం పుట్టుకొచ్చాం. అందుకే ఆ పేరుకు కానీ ఆ పాత్రకు కానీ లేకపోతే ఆమె ఔన్నత్యానికి కానీ అంత విలువ ఉంది. మరి అటువంటి మహిళా దినోత్సవంలో మరి అటువంటి గొప్ప తల్లులందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున మహిళలు ఎన్నో రంగాల్లో మరి వారికి ఏర్పాటు చేసినటువంటి ఎన్నో రంగాల్ని వారు ఎన్నుకొని మరి చదువు విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ రంగంలో కానివ్వండి, ఇంకా ఎన్నో రంగాలు, అసలు ఇవాళ ఒక మహిళ చేయని రంగం అంటూ ఏమీ లేదు. అటువంటి రంగాల్లో ఎన్నో విధాలుగా మహిళలు ఇవాళ పురుషుల కంటే ముందున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు రివార్డులు తీసుకున్న సందర్భాలు కూడా ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే కూడా కోకొల్లలుగా ఉండడం మనం చూసాం. మనం చాలాసార్లు కూడా మహిళల కోసం చెప్పుకోవడం జరుగుతుంది. మరి అంతటి గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి మహిళలకి మరి ఈ మహిళా దినోత్సవం రోజున మరి తప్పకుండా వారందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా మరి ఇంకా పెద్ద ఎత్తున ఈ దేశానికి ఒక దిక్సూసిలా మరి వాళ్ళందరూ ఉండాలని, అదేవిధంగా వాళ్ళ యొక్క జీవన విధానంలోనే మరి ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా సెయింట్ జాన్స్ మరి మా అక్క అంటాను నేను, ఆవిడ్ని స్వర్ణలత గారి కోసం కూడా మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. నేను చాలా మీటింగుల్లో చెప్తుంటాను, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, లేకపోతే మహిళా సాధికారత కావచ్చు, అటువంటి విషయాలు మనం మాట్లాడుతున్నామంటే వాటికి నిజమైన అర్థం ఎవరి కోసమన్నా మనం మాట్లాడుతున్నప్పుడు నిజమైన అర్థం ఒకటి ఉంటుంది. అటువంటి విషయాల్లో ఈ స్వర్ణలత మేడం దానికి కరెక్ట్గా సరిపోతారు. ఎందుకంటే నేను చాలా ఎక్కువ సందర్భాల్లో నేను చూడడం జరిగింది. ఆవిడ ఏ ప్రోగ్రాం తలపెట్టినా అది ఏది చేయాలనుకున్నా అందరినీ కలుపుకుని వెళ్ళడం, అదేవిధంగా ఆ ప్రోగ్రాం వల్ల ఆ వ్యక్తులకు కానీ లేదా ఆ సమాజానికి కానీ ఆవిడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు కానీ ఒక మెసేజ్ ఇవ్వడం. అంటే ఏదో అందరూ ఏదో గొప్పగా చేసేసారనేది కాకుండా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ద్వారా కొంత అవేర్నెస్ అనేది ఆ ప్రజలకి అది జస్ట్ కరెక్ట్ కదా, ఇది నిజం కదా అనిపించే విధంగా ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరుగుతుంది. మరి అటువంటి విషయాల్లో ఆవిడ చాలా ఎన్నోసార్లు ముందుండి ఈ ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నారు. మరి నిజంగా అటువంటి ఆవిడని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మేము అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆవిడకి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. అలాగే ఆవిడ గతంలో చేసిన ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే ఆవిడకి ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువ చోట్ల నుంచి మరి ఆవిడ ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. మనం మామూలుగా స్వర్ణలత అనే ఆవిడని ఏదో ఒక స్కూల్ ప్రిన్సిపల్గానో లేకపోతే ఇక్కడ విశాఖగూడలో ఒక వ్యక్తిగానో చూస్తాం. కానీ నిజానికి మరి ఆవిడ దగ్గర ఉన్నటువంటి అవార్డులు రివార్డులు ఇంతవరకు నాకు తెలిసినంత వరకు నేను మా మండల స్థాయిలో కానీ లేదా నాకున్నటువంటి పరిధి స్థాయిలో కానీ నేను ఎప్పుడు ఎవరి దగ్గర చూడాల. అయినప్పటికీ కూడా ఆ రోజున ఈ రోజున కూడా ఆవిడకి ఎన్ని డాక్టరేట్లు వచ్చినా, డాక్టరేట్ కూడా ఉంది ఆవిడకి, ఎంతమంది ఎన్ని అవార్డులు ఇచ్చినా రివార్డులు ఇచ్చినా ఆవిడ మనస్తత్వం ఏంటంటే ఎప్పుడు ఒదుగుండాలని, ఎప్పుడు 10 మందికి సేవా దృక్పథంతో ఉండాలని, మరి ఎప్పుడు 10 మందిలో నేను ఒకరిగా కలిసి 10 మందిని కలుపుకుంటూ ఈ సమాజానికి నా వంతు నేను ఏదో కృషి చేయాలనేటువంటి ఆవిడ యొక్క తపన ఏదైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి అటువంటి వ్యక్తులు ఆవిడ సమక్షంలోనే ఈ స్కూల్లోనే ఇంకా ఎక్కువ మంది తయారవ్వాలని, ఆవిడ శిష్యురాలుగా ఉన్నటువంటి చాలామంది పిల్లలు ఉన్నారు. మరి ఆవిడ మనస్తత్వాన్ని నింపుకొని రాబోయే రోజుల్లో ధైర్యంగా అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నేను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ రోజున ఈ సెయింట్ జాన్స్ హై స్కూల్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా ప్రిన్సిపల్ స్వర్ణలత గారికి, మా కోస్టం సభ్యులు ఆవిడ, ఇక్కడ ఇచ్చేసిన మహిళలకి అందరికీ కూడా నా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మా సమాజంలో మహిళలు ఇంటిని చక్కదిద్దుకుంటూ మరి ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఎంతో సహకారంగా ఉపయోగపడుతున్నారు. అటువంటి మహిళలందరికీ కూడా నాకు పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ అందరూ సెలవు తీసుకుంటారు. ఆ పిల్లోడి కోసం నువ్వు క్యారేజీలు అక్కడక్కడ పెడతా ఉంటాడు. ఆ పిల్లోడి మాటలు వస్తాయి నీకు, నువ్వు కూలి వెళ్తున్నారు కదా, నువ్వు అడుగు భర్త భార్య అని అన్నారండి. నేను వచ్చేటప్పటికి వెళ్తున్నారండి 6
పెడితే అప్పుడు వచ్చే ఉన్నానండి. ఎవరైనా పిల్లలు సేమ్ చేసుకులు అని ఎవరైనా సరే నేను పాలు గట్టని చెప్పేశానండి. నా తల్లి అంతకంటే ఎక్కువగా బిడ్డ చూసిందండి, తల్లిలా చూసింది నాకు ఏడు పిల్లడు. ఆ పిల్లడు స్కూల్లో ఉండగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు. మాటలు వస్తాయన్నాను, మాటలు రాని పిల్లలకి ప్యాస్ పోసుకోలేని పిల్లలకి అందరికీ మేము నేర్పామండి విద్యలో. మేడం అలా చెప్పించి చేసారండి. ఆ పిల్లలు 10th క్లాసులకు ఇప్పుడు 10th క్లాసులు అయ్యి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆ పిల్లలండి. అంత ఇదిగాను నా ఎక్క చెల్లెళ్ళు అందరిలోనూ మేడం అంటే ఎంత గౌరవం, ఎంత ఇది అమ్మ. నాకు అందరూ ఉన్నా చేసినా నాకు ఆవిడంటేనే నాకు ఇష్టపడి మరి పిల్లలు వదిలిపెట్టేసి బాక్స్ అట్టుకెళ్ళిపోయి నేరుగానే కాగితాలు వచ్చినాయి. వస్తే నేను బాక్స్ పెట్టుకుని మావయ్య గారిని పిల్లల్ని వదిలిపెట్టేసి నేను ఎక్కడికి వెళ్తానమ్మా, నువ్వు టీచర్ ఉద్యోగానికి వెళ్ళిపోమ్మా అన్నానండి. నేను వెళ్ళమ్మా, ఇద్దరిని పిల్లలు అందరూ వదిలిపెట్టి